ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు తన ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అని. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు లోకములోంచి, ఆ శ్రమలలోంచి నిన్ను వేరుపరిచి నిన్ను తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించినప్పుడు ఏదైతే దేవుడు నీకు వాగ్దానం చేశారో, ఏదైతే దేవుడు నీకు ప్రామిస్ చేసి నిన్ను ఇలాగ దీవిస్తాను అని ఆయన మాట ఇచ్చారో, ఈరోజు దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు అంటే ఈరోజు నీకున్న కొన్ని ఇబ్బందులను బట్టి, ఈరోజు నువ్వు ప్రయాణిస్తున్న కొన్ని మార్గాలను బట్టి, ఈరోజు నీకు ఎదురవుతున్న కొంతమంది ఆ మనుష్యులు, ఆ పరిస్థితులు, వింటున్న మాటలను బట్టి నువ్వు బలహీనుడు అయ్యావేమో, ప్రార్థనలో తగ్గిపోయావేమో, దేవుని మీద విశ్వాసము కాక శోధనల మీద నీ దృష్టి ఎక్కువైపోయిందేమో. అందుకనే ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ మాట ఆనాడు హగ్గయి ద్వారా చెరలో నుంచి వచ్చిన ప్రజలకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మందిరము కట్టే విషయంలో మీరు వెనకాడొద్దు, నేను మీకు తోడై ఉన్నానని చెప్తూ దేవుడు ప్రవక్తను పంపించాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడంటే ప్రార్థనలో వెనక్కిపడిపోయి, వాక్యము చదవకుండా, మందిరానికి దూరం అయ్యి, దేవుని పనుల్లో వెనకైపోయి శ్రమల గుండా నువ్వు వెళుతూ ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నేను ఏదైతే ఆ రోజు నేను విడిపించేటప్పుడు మాట ఇచ్చానో, వాగ్దానం ఇచ్చానో అది జ్ఞాపకం చేసుకో. నువ్వు అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు దేవుని మీద మరలా విశ్వాసం పెరుగుద్ది. నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అప్పుడు నువ్వు దేవుని వల్ల ఇంకనూ దీవెన పొందుకుంటావు. ప్రభు చెప్తున్న మాట అదే, మీరు నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్యనే ఉన్నది గనుక, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక అంటున్నాడు. ఈరోజు నీకు ఒక విషయం చెప్పనా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు. ఎంత మాత్రము దేవుని తోడు నాకు లేదు అని అనుకోవద్దు. ఆయన సదాకాలము నీతో ఉంటానని మాట ఇచ్చాడు ఆయన. నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నారు కనుకనే ఈ వాగ్దానం వినగలుగుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు బలహీన పడిపోయిన చోట దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు కృంగిపోయిన చోట దేవుడు మరలా నిన్ను లేవనెత్తుతాడు. అందుకనే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు లేవాలి పైకి, నువ్వు నడవాలి ముందుకి, నువ్వు మరలా గొప్ప స్థితిలోకి రావాలనేది దేవుని ఆలోచన. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక మీరు భయపడకండి. ఎలాంటి పరిస్థితికి కూడా ఈరోజు నుంచి నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేసుకుని ఈరోజు నువ్వు అడుగు బయటపెట్టు. ప్రతి విషయములో కూడా ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు మేలు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.